అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్ కి స్వాగతం. మనం చెప్పుకోబోయే కథలు విక్రమ బేతాల కథలు. విక్రమార్క రాజు ఒక సాధువు కోరిక మేరకు బేతాళుని బంధించడానికి ప్రయత్నిస్తారు. బేతాల కథలు భారతీయ జానపద కథలు. ఇవి రాజా విక్రమార్క మరియు బేతాళుడు మధ్య జరిగే సంభాషణలు. ఈ కథలలో విక్రమార్కుడు బేతాళుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ బేతాళుడు ప్రతిసారి ఒక కథను చెప్పి దానిపై ప్రశ్నలు సంధిస్తాడు. అయితే బేతాళుడు రాజుకి ఒక షరత్తు పెడతాడు. తనను తీసుకుని వెళ్లేటప్పుడు రాజు మౌనంగానే గమ్యస్థానం చేరాలి, ఎక్కడా మాట్లాడకూడదు. అదే సమయంలో సమాధానం తెలిసి చెప్పకపోయినా రాజు తల 1000 ముక్కలు అవుతుందని చెబుతుంది బేతాళుడు. ఆ విధంగా బేతాళుడు విక్రమార్కుడి తెలివితేటను పరీక్షిస్తాడు. ఈ కథలలో ఒక నైతికతతో కూడిన తాత్విక ప్రశ్నలు ఉంటాయి. ఈ కథలు నీతిని, ధర్మాన్ని, వివేకాన్ని బోధిస్తాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు బేతాళ కథలోకి వెళ్ళిపోదామా? ఈ రోజు చెప్పుకోబోయే బేతాళ కథ పేరు విజయ రహస్యం. రాజా విక్రమార్కుడు చెట్టుపై వేలాడుతున్న బేతాళుని క్రిందకు దించి భుజంపై వేసుకుని మౌనంగా నడుస్తున్నాడు. బేతాళుడు కథను చెప్పడం ప్రారంభించాడు. చాలా కాలం క్రితం చతుర్విధుడు అనే రాజు మగధ అనే రాజ్యాన్ని పాలిస్తుండేవాడు. అతను గొప్ప రాజు. రాజ్యంలో ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకునేవాడు. అతడికి పాచికల ఆటపై అనగా జూదంపై మక్కువ ఎక్కువ. చిన్నగా దానికి బానిస అయ్యాడు. ఒకసారి పాచికల ఆటలో తన ప్రత్యర్థి రాజుల చేతిలో వాటమి పాలై తన సంపదను మరియు రాజ్యాన్ని కోల్పోయాడు. ఆ రాజు తన రాజ్యాన్ని విడిచిపెట్టి వేరే ప్రదేశంలో నివసించడానికి రాజభవనం నుండి బయలుదేరాడు. అలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత చతుర్విధ రాజుకి ఒక చెట్టు కింద తపస్సులో ఉన్న మునీశ్వరుడు కనిపించాడు. రాజు ఆ మునికి భక్తితో నమస్కరించాడు. ఆ ముని కళ్ళు తెరిచి రాజును చూసి, బాబు, ఎవరు నువ్వు? చూడటానికి బాగా అలిసిపోయి ఆకలితో ఉన్నట్టు కనిపిస్తున్నావు అని తనకు పండ్లను ఆహారంగా ఇవ్వబోయాడు ముని. దానికి రాజు, మునీశ్వర, నేను ఒక రాజుని అని తన గురించి మునికి వివరించి, ఈ విధంగా తినడం నా రాచరిక మర్యాద కాదు, నేను ఇక్కడ తినలేను అన్నాడు మునితో రాజు. దానికి ముని నవ్వి తన తపశ్శక్తులతో ఒక అందమైన స్త్రీని సృష్టించాడు. ఆ స్త్రీకి బంగారు పళ్ళెంలో రాజుకి ఆహారాన్ని వడ్డించమని చెప్పాడు మునీశ్వరుడు. ఆ స్త్రీ రాజుని దగ్గరలో ఉన్న గుడిసె లోపలికి తీసుకెళ్లింది. వాళ్ళు లోపలికి అడుగు పెట్టగానే ఆ గుడిసె రాజభవనంలా మారిపోయింది. అది చూసి రాజు సంతోషించాడు. అందమైన స్త్రీ రాజుకు బంగారు పళ్ళెంలో భోజనం వడ్డించింది. రాజు ఆహారాన్ని ఆరగించి ఒక మెత్తని మంచంపై సేద తీరాడు. తాను చిన్నగా నిద్రలోకి జారుకున్నాడు. కొద్ది సమయం తర్వాత రాజు నిద్రలేచి చూసేసరికి అతను నేలపై ఉన్నాడు. తన చుట్టూ ఉన్న అందమైన భవనము మరియు స్త్రీ అన్నీ మాయమైపోయాయి. రాజు ముని దగ్గరికి వెళ్లి అడగ్గా ముని అవి నా తపోశక్తితో సృష్టించాను అని చెప్పాడు. దానికి రాజు ఆశ్చర్యపోయి, ఆ తపోశక్తి నాకు కూడా నేర్పించండి అని అభ్యర్థించాడు మునిని. ఆ మునీశ్వరుడు చతుర్విధ రాజుకు మంత్రోపదేశం చేసి ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా నేర్చుకొని నదీ తీరంలో నీటిలో నిలబడి 40 రోజులు చదవాలి అని చెప్పాడు. రాజు ముని చెప్పిన విధంగానే 40 రోజులు మంత్రజపం నదీ తీరంలో జరిపించాడు. కానీ తనకి ఎటువంటి ఫలితం కనబడలేదు. మంత్రశక్తి సిద్ధించలేదు. మరలా ముని దగ్గరికి వెళ్లి, తనకు మంత్రశక్తి సిద్ధించలేదు, భవనాన్ని సృష్టించడానికి మీరు చెప్పిన మంత్రశక్తితో ప్రయత్నించాను, ఉపయోగం లేదు అని చెప్పాడు. దానికి మునీశ్వరుడు చిరునవ్వు నవ్వి, అదే మంత్రంను హోమం చేస్తూ అగ్ని ముందు జపించు, మరొక 40 రోజులు అని చెప్పాడు. రాజు ముని చెప్పిన విధంగా చేయసాగాడు. కానీ ఈసారి కూడా తనకి మంత్రశక్తి సిద్ధించలేదు అని చెప్పి బేతాళుడు, ఈ కథ ఇక్కడితో అయిపోయింది విక్రమార్క. ఇప్పుడు నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను. రాజు ఆ ముని చెప్పిన విధంగా చేసినా కూడా మంత్రశక్తిని ఎందుకు పొందలేకపోయాడు అని అడిగాడు. దానికి విక్రమార్కుడు ఒక క్షణం ఆలోచించి, రాజు తను చేసే పనిని ఏకాగ్రతతో చేయలేదు. ఏకాగ్రత లోపం వలన మంత్రశక్తిలో ప్రావీణ్యం పొందలేకపోయాడు. అతని దృష్టి ఎప్పుడు 40 రోజులు గడుస్తాయా, రాజభవనం మరియు ఆ స్త్రీని ఎప్పుడు సృష్టించాలా అనే ఆలోచనలోనే ఉండేవాడు. కానీ మనస్ఫూర్తిగా పఠనం చేయలేదు అని వివరణ ఇచ్చాడు విక్రమార్కుడు. బేతాళుడు, శభాష్ విక్రమార్క, నువ్వు గొప్ప ఆలోచన, సరైన సమాధానం చెప్పావు. కానీ రాజా, నువ్వు మౌనభంగం చేశావు కాబట్టి నేను నిన్ను వదిలి మరలా చెట్టుపైకి వెళ్తున్నా అని రాజుపై నుండి గాలిలోకి ఎగిరి చెట్టుపైకి చేరింది బేతాళుడు. విక్రమార్కుడు మరలా బేతాళును పట్టుకోవడం కోసం తన చేతిలో కత్తి పట్టుకుని చెట్టు వద్దకు బయలుదేరాడు. ఇది ఈ రోజు కథ. ఈ ఎపిసోడ్ లో మరో బేతాళ కథతో మీ ముందుకు వస్తాను. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో 4 మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.